ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మంత్రివర్యులు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తున్నారు. 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆర్థిక శక్తిగా మలుస్తూ ఏపీ మారిటైమ్ పాలసీ 2024 నుండి 29 ద్వారా పోర్టు ఆధారిత అభివృద్ధికి బలమైన పునాది వేశారు. దాదాపు 14,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న రామాయపట్నం పోర్టు 78.48%, మూలపేట పోర్టు 75.5%, మచిలీపట్నం పోర్టు 57.78% భౌతిక పురోగతితో వేగంగా ముందుకు సాగుతున్నాయి. కాకినాడ గేట్వే పోర్టు 2,620 కోట్ల రూపాయల వ్యయంతో 41% పురోగతిలో ఉంది. మత్స్యకారుల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని 1,522.8 కోట్ల రూపాయలతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో జువ్వలదిన్నె 97.98%, ఉప్పాడ 84.48%, నిజాంపట్నం 81.61%, మచిలీపట్నం 71.45% పురోగతి సాధించాయి. ఇవి తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోయనున్నాయి. దుగ్గరాజపట్నంలో 3,500 ఎకరాల మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఏపీ లింక్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే కార్యాచరణ కొనసాగుతోంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాల లక్ష్యంతో రూపొందించిన పాలసీ ఫలితాలు కనిపిస్తున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 99.35% పూర్తయ్యాయి. 6,416 కోట్ల రూపాయలతో 9 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కొనసాగుతోంది. 2024 నుండి 25లో రాష్ట్ర విమానాశ్రయాల ద్వారా 57.5 లక్షల దేశీయ ప్రయాణికులు, 1.5 లక్షల అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించగా 5,917 మెట్రిక్ టన్నుల కార్గో రవాణా నమోదైంది. ఇది రాష్ట్ర విమానయాన రంగం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనం. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా 2,800 కోట్ల రూపాయలతో అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం ద్వారా ఏపీ ఫైబర్ నెట్ కు పునరుజ్జీవం లభించింది. గ్రామీణ ప్రాంతాలకు సైతం నాణ్యమైన డిజిటల్ సేవలు చేరేలా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఓర్వకల్లులో 300 ఎకరాల్లో దేశంలోనే తొలి డ్రోన్ సిటీని ఏర్పాటు చేశారు. 14 పెట్టుబడి ప్రతిపాదనలు, 3 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు, 122 డ్రోన్ యూజ్ కేసులతో ఈ రంగం రాష్ట్రంలో ముందంజలో ఉంది. అంతర్గత జల మార్గాల అభివృద్ధి, సీప్లేన్ సేవలు, వాటర్ మెట్రో, జల రవాణా కారిడార్లు, కమ్యూనిటీ జెట్టీలు వంటి ప్రాజెక్టులతో రవాణా రంగంలో కొత్త అవకాశాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీని దేశంలోనే ప్రముఖ ఏవియేషన్, టూరిజం హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సీప్లేన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఉడాన్ 5.5 పథకం కింద రాష్ట్రంలో 10 వాటర్ ఏరోడ్రోమ్లకు ఆమోదం లభించగా కేంద్రం 200 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతి తదితర పర్యాటక ప్రాంతాలను సీప్లేన్ సేవలతో అనుసంధానించనున్నారు. విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 9 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, 10 వాటర్ ఏరోడ్రోమ్లు, అత్యాధునిక ఎయిర్ టాక్సీ నెట్వర్క్ తో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ హబ్ గా మలుస్తున్నారు. పెట్టుబడుల రంగంలో అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. విశాఖ సిఐఏ సదస్సు, ఎస్ఐపిబి ద్వారా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమమైంది. ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా 27 ప్రతిపాదనలతో 1.67 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 1.18 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా
13 ప్రతిపాదనలతో 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1.91 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా శాఖ పరిధిలో 40 ప్రతిపాదనల ద్వారా 2.03 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 3.09 లక్షల ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయి. ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో 10 జిల్లాల్లో స్పేస్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఢిల్లీ స్పేస్ ఎక్స్పోజర్ టూర్, సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ 2026 నిర్వహణ ద్వారా శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ రాష్ట్రం కొత్త అధ్యయనాన్ని లిఖిస్తోంది. దూరదృష్టి గల నాయకత్వం, వేగవంతమైన నిర్ణయాలు, బలమైన మౌలిక సదుపాయాలు, భారీ పెట్టుబడుల ఆకర్షణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి కార్యదీక్ష జత కావడంతో ఆంధ్రప్రదేశ్ నేడు అభివృద్ధికి చిరునామాగా, పెట్టుబడులకు ప్రథమ ఎంపికగా, దేశ ప్రగతికి దిక్సూచిగా నిలుస్తోంది.